అదిరిపోయింది టేస్ట్. జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. క్యాబేజీ తినని వాళ్ళు కూడా తింటారు, నేను గ్యారంటీ తింటారు. మమ్మీ తింటారు. నేను హాస్టల్లో క్యాబేజీ తినకపోయేదాన్ని. అలా మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే క్యాబేజీ ఇక మన ఫ్రై అంటే ఎట్లా చేసుకుందామన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఫ్రెష్గా ఉన్నది తీసుకొచ్చిన ఆర్గన్ల. ఇక ఆర్గన్ల తెచ్చిన కాబట్టి ఇప్పుడు ఆరోగ్యానికి గుడక మంచిది, పిల్లలకు గుడక ఈ స్కూల్కు ఇక మనకు వాళ్ళకు పిల్లలకు గుడక కావాలి ఫ్రై లెక్కనే తింటారు పిల్లలు. ఇక మనకు అది ఏంటంటే గ్రేవీ లాగా అట్లా ఇట్లా గుడక తినరు, పచ్చళ్ళు గుడక తినలేరు వాళ్ళు అని నేను ఫ్రై అర్జెంటుగా పిల్లల గురించి అని ఆలోచించి ఫ్రై చేద్దామని ఇక నేనైతే తీసుకొచ్చిన. ఇక మనము అర్ధకిలో అవుతుంది, ఇది అర్ధకిలో దాకా అవుతుంది. అర్ధకిలకు మనం ఎట్లా వేసుకుందామన్నది నేను చూపిస్తాను. క్యాబేజీ ఫ్రై చేస్తున్నా. ఇవి చూపిద్దాం, చూపెట్టుగా ఏమేం కావాలో చెప్పు. చూపిస్తా. ఇగో ఆనియను, ఒక పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి, అది కరివేపాకు, ఇవి ఎంతనే ఇవి అయితే ఇవి చూడుండ్రి. ఈ ఐటమ్స్ ఏమేమన్నది పక్క చూడుండ్రి, పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇగో కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇగో శనగపప్పు, గరం మసాలా, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవైతే మనకు మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు వేసుకోర్రి, మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోండి, మీ ఇష్టం. ఇక అది ఎట్లా వేసుకుంటారు అన్నది ఇక మీ ఇష్టము, ఏదైనా వేసుకోండి, అంత బాగుంటుంది. కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, ఇగో మనమైతే ఎల్లిగడ్డలు కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇది ఎందుకంటే ఇది ఫ్లేవర్ బాగుంటుంది. ఇక ఇవైతే ఆవాలు, పసుపు, కారం. మీరు కారము కరప్పొడి వద్దనుకుంటే ఎండిన మిర్చి గుడక వేయించి ఏంటంటే నేను మసాలా వేసేది చూపిస్తాను మీకు. ఎట్లా చూపిస్తా అన్నది చూడరు, ఇక చూసి చేసుకోరు. ఇక ఎట్లా చేద్దామన్నది. క్యాబేజీ ఫ్రై అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది. ఇక అది అంతే, ఇది ఇంతే, ఇది విషయము. ఇక మనం వదలద్దు, అది అంత కమ్మగా ఉంటుంది. చేసుకుందాం పండ్రి. ఇక లైక్ కామెంట్ అడుగుతాయి నేను మిమ్మల్ని. మీరు అడుగుతూనే మీరు చేసినట్టున్నారు, ఇది విషయము. అడగకుంటే గుడిక చెయ్యండి, మీరు యాత్తో చేయండి. ఎందుకంటే లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్. ఇక కామెంట్ కూడా మీకు మంచిగా వచ్చింది, మంచిగా అంది నాకు కామెంట్ పెట్టు, నాకెట్లా తెలుస్తుంది విషయం అది. ఎందుకంటే సబ్స్క్రైబ్ నచ్చితే వేసుకుని, నచ్చకుంటే వదిలేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంటుగా పంపేరి. ఏంటంటే క్యాబేజీ మనము ఫ్రై అంటే ఎట్లా చేసుకుందాం, ఏం చేసుకుందాం అన్నది కమ్మతనంలో ఓ లెవెల్. ఏం చెప్పలేను. ఇక ఏంటంటే ఇది తింటే నాదే ఈ దారి కదా ఆధార్ అన్నట్టు ఉంటుంది ఇది విషయం. బాగుంటుంది, మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. తిందాము, చేసుకుందాం. మీరు చేసుకుంటే నేను చూపిస్తా. ఈ ఫ్రై చేయరని వాళ్ళు కూడా పక్క చూసి నేను ఏమేమి వేసిన అన్నది ఇంత పెద్దగా అనుకోకుండ్రి. ఇది చేస్తే తింటే మళ్ళీ చేసుకుని తింటాం, అంత కమ్మ ఉంటుంది. సరే చేసుకుందాం పని. ఇది మీద పొర ఉంటుంది కదా, మనం ఇట్లా తీసేసుకోరు. ఒక పొరనైతే మనకు అక్కడ ఇక్కడ పెడతారు కదా, ఇది మీద పొర తీసేస్తే మంచిగా ఉంటుంది. ఏది కానీ మనం చేసే పని మీద కలిగి. ఇప్పుడు వైట్ ఉంది కదా, ఒక పొర తీసేయండి, ఇట్లా తీసేయండి. ఇక మనము ఎందుకంటే ఆ పొర తీసేసినామంటే ఇట్లా వైట్గా కనబడుతుంది. చూడు ఎంత బాగుంది. మనం కడుక్కుంటాము, కడుక్కున్నా కూడా ఇది ఇట్లా తీసేయండి, ఒక పొరనైతే తీసేయండి. ఇది మొత్తం చేస్తావా? మొత్తం చేస్తా. ఫ్రై కాబట్టి తక్కువనే అవుతుంది. మనము ఇది వండే వరకు ఏం తక్కువనే అవుతుంది. చూస్తానికి బాగా అనిపిస్తుంది ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు. క్యాబేజీ హాస్టల్లో పెట్టేటోళ్ళు, హాస్టల్లో క్యాబేజీ ఎక్కువ పెట్టేటోళ్ళు, ఎందుకంటే కర్రీ ఎక్కువ అవుతుంది. కర్రీ ఎక్కువ అవుతుందని మళ్ళీ ఆరోగ్యానికి ఒక మంచిదే అని అట్లా పెడతారు. ఆరోగ్యానికి గుడక మంచిదే, హెల్త్ గుడక మంచిదే. మనము పకోడీ గుడక వేసుకోవచ్చు దీంతో. మనలో మంచూరియా గుడుకున్నది. ఇక మనం ఎన్ని రకాలు చేసుకోవాలి. ఎట్లా తెల్లగా మంచిగా ఉన్నది. ఇక దీన్ని చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. నాకైతే నచ్చుతుంది. ఇక మీకెట్లనో ఇక నచ్చని వాళ్ళు ఉంటే చూడు. ఎందుకంటే ఇది మనం మంచిగా వేయించుకున్నాం అనుకో కమ్మగా వస్తుంది. ఇవి ఇట్లా సన్నగా కట్ చేసుకోండి, దగ్గరకు అనుకొని ఇట్లా సన్నగా తరుక్కోండి. ఇట్లా ఇట్లా సన్నగా తరుక్కోండి. అట్లా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఏ ఫ్రై ఉడక మంచిగా అవుతుంది. మనకు ఏంటంటే ఇది కొందరికి నచ్చదు కానీ ఇది అండే రకం వండితే బాగుంటుంది, టేస్ట్ అయితే ఈ రకంగానే. అంతే ఇట్లే కట్ చేసుకున్నాం. ఇట్లా వండితే మస్తు ఉంటుంది, బాగుంటుంది. ఇక మనం మంచిగా ఉప్పేసి కడుక్కోవాలి ఒకసారి. కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాక ఉప్పేసి కడుక్కునాలి. ఎందుకంటే చూపిస్తా, ఉప్పేసి కడుక్కున్నది కూడా చూపిస్తాను మీకు. సరేనా? ఇగో ఇట్లా
ఉప్పేసి పింక్ సాల్ట్ మరి ఎర్రగా ఉన్నదని అనుకోకుండా పింక్ సాల్ట్ ఎక్కువ వాడుతున్నాము. ఇక బీపీకైనా మనకు ఏదానికైనా ఆరోగ్యాల గురించి ఇప్పుడు పింక్ సాల్ట్ ఎక్కువ వాడు. ఇప్పుడు ఇట్లా కడుగుండ్రి, ఇట్లా కడుగుతేనే మంచిగా ఉంటుంది. ఉప్పుల కొద్దిసేపు ఉండండి. మనము ఇవన్నీ మసాలా ఇవన్నీ చేసేదాకా ఇట్లా ఉండండి. మనం ఇట్లా తీసి ఇట్లా వేసుకోవచ్చు. మంచి నీళ్ళు ఇవి ఏంటంటే మంజీరా వాటరు. సరే చేసుకుందాం దాన్ని. ఇంక మసాలా చేస్తున్నా. మసాలాతోటే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ మసాలా వేసుకొని మనము చల్లగా అవుతుంది. చల్లగా అయినాక ఇక మనము గ్రైండర్ అయితే పట్టుకుందాం. చూపెట్టాలి ఎట్లా చేస్తుంది అన్నది తెలుస్తుంది. శనగపప్పు మసాలా, ధనియాలు 2 టీ స్పూన్లు, శనగపప్పు 2 టీ స్పూన్లు, ధనియాలు 2 టీ స్పూన్లు. మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం మీద. జీలకర్ర కొంచెం వేసుకోండి, 1/2 టీ స్పూన్. కుడక సన్న మంట పెట్టుకోండి, మంచిగా వేయించుకోండి. జర ఏంటంటే అది కొంచెం స్మెల్ వచ్చేదాకా వేయించుకోండి. మీరు కారపొడి వేయారనుకో ఎండిన మిర్చి ఇప్పుడు వేసుకోండి. ఇలా వేగాలి, స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చేదాకా మనము వేయించుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. ఒక 5-6 పాయలు ఎల్లిగడ్డ పాయలు ఇట్లా వేసుకోండి. ఇట్లా టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా వేసుకోండి. కమ్మ ఉంటుంది. క్యాబేజీ ఫ్రై అంటే తినే సంబరం ఉంటుంది, అంత బాగుంటుంది. నేను క్యాబేజీ ఎక్కువ ఇష్టపడకపోయేదాన్ని. మమ్మీ ఇట్లా చేస్తే తింటా, మంచిగా చేస్తుంది. ఇట్లా మసాలా బాగుంటుంది. వేగింది, ఇది పక్కకు పెట్టేసుకుంటున్నాం. మన గిన్నె పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలా? గ్రైండ్ చేసుకోవాలి. చల్లగైనాక గ్రైండ్ చేసుకుని ఏ టైం లేస్తా అన్నది చల్లగా కానీ స్మెల్ వస్తుంది. క్యాబేజీ అనేది కూర ఎదుగుతుంది అంటారు మమ్మీ? ఎదుగుతుంది. మనం ఫ్రై చేస్తే దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఒక జల్లి గంటలో మనం ఇట్లా తీసేసుకుందాం. నీళ్ళు అయితే తడిచిపోను కదా, వాటర్ ఎక్కువనే మనకు ఏంటంటే ఇంత అనిపిస్తుంది కదా. మనం ఫ్రై చేస్తుంటే ఈజీగా అయిపోతుంది, మనకు దగ్గరకు వస్తుంటుంది. ఒక ఉల్లిగడ్డ మనం గోలించుకుంటే ఎట్లుంటుంది అట్లా మీదికి తేలించుడు. పిల్లలకి కూడా ఆరోగ్యానికి మంచిది. హాస్టల్లో కంపల్సరీ పెడతారు. ఆలుగడ్డ ఉన్నది బాగానే పెడతారు. ఇది ఎక్కువ నీకు నందల్లో ఉండగా నువ్వు కోచింగ్ పోయినప్పుడు ఎక్కువ క్యాబేజీ గురించి చెప్తుంటుంది కదరా. కూర కర్రీ గుడక ఎదుగుతుంది, పిల్లలకు గుడక ఆరోగ్యానికి మంచిది. ఇట్లా తీసేసుకోండి. ఇట్లా తీసేసుకొని ఈ వాటర్ ఉప్పు నీళ్ళు వాటర్ వీక్లీ 2 times ఉంటుండే. ఇట్లా జల్లి దాంట్లో వేసేయండి. ఇట్లా అడిచిపోతాయి. గడిచిపోతే మనకు నూనెకి వేసుకున్నా కానీ వాటర్ రావును. ఈ దీనికి వెళ్ళిన వాటర్ తోటే ఫ్రై చేసుకుందాం మనం. ఇక దాని విటమిన్స్ అన్నది పోవద్దు, ఇది విషయం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. నేనైతే మిర్చిలు వేసిన ఆయిల్ ఇట్లా గరం అయిన ఆయిల్ మనం వేస్ట్ చేయొద్దు. తెల్లారే మనం ఏదన్నా వేసుకోవాలి. 2 స్పూన్లు వేసిన గరం కానీ. ఆవాలు తాలింపు కన్నది వేసుకోవాలి ఎప్పుడు కూడా. జీలకర్ర ఇక మనం పోపుకి ఏవేవి వేసుకుంటాం అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇట్లానైతే నేను 2 టీ స్పూన్లు వేస్తాను శనగపప్పు. ఇప్పుడైతే వేయించుకున్నా కదా కొన్ని. మినపగుళ్ళు 2 టీ స్పూన్లు. అక్కడక్కడ వస్తే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. వేగాలి కొద్దిగా. కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 3. మీరు కారం చూసుకొని వేసుకోవాలి. కారం ఉప్పులు అన్నది మీరు తినేదాని మీదకే వేసుకోవాలి కారం ఉప్పు. ఎందుకంటే మీరు తిన్నట్టే మేము తింటాం, కానీ తిన్నా కూడా మీరు అట్లా వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లా ఫ్రెష్గానే దంచి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రోజులు వాడద్దు, కొంచెం కొంచెమే వేసుకొని మంచిగా వాడుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్ 1 గడ్డ, మంచి గోలాలి. మంచి గోలితేనే మంచిగా ఉంటుంది. పోపు అన్నది గోలకపోతే మంచిగా ఉండదు. ఎప్పుడు ఉడక గోలిచ్చుడు మంచిగా ఉండాలి. వేస్తున్న పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏదైనా కానీ. ఇక పసుపు 1 టీ స్పూన్. ఈ కాలానికి పసుపు జర ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఉప్పు
ఇట్లా తాలింపుకి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందాం. ఇంత అనిపిస్తుంది కదా, ఎంత కాదు అనిపించడం అయితే ఎంత అనిపిస్తుంది మనం ఉడికియంగా. బాగా కొంచెం సన్న మంట పెట్టి మనం ఇప్పుడే కలపకూడదు, ఇట్లా మీద దాకా వస్తుంది, ఇట్లా మూత పెట్టుడు కొద్దిసేపు, దగ్గరికి వచ్చినాక ఇట్లా కలిపేసేది అంతే. మనం చేసే పని అయినా కానీ అది మనం ఎట్లా చేసుకుందాం అన్నది దాన్ని ప్రాసెస్ కూడుకుంటుంది. జర మగ్గినాక కలిపేసినాం అనుకో అంత కలిసిపోతుంది. ఇక ఏంటంటే మనము ఇట్లా కలుపుతుంటే ఇది ఉల్లిగడ్డ పొరలే అంతా సైడ్ పడిపోతుంటుంది. మనం ఎంత పెద్ద గిన్నె పెట్టుకొని మీదకి లేస్తుంటుంది, ఇది అలక ఉంటుంది. కాబట్టి ప్రతి అమ్మాయికి వంట చేయరాని అమ్మాయి గుర్తు పెట్టుకొని ఈ విషయం చెప్తున్నా. ఎందుకంటే ఇక ఒక అమ్మ బిడ్డకి ఎట్లా చెప్తుంది అట్లా చెప్తా ఇది విషయం. మీరైతే తప్పు తీసుకోకుర్రి. ఇక మీరు ఇట్లా ఏ విషయమైనా తప్పు తీసుకుంటే ఇక నేను ఏం చేయలేను. ఇక మీరు నేను చెప్పేది నేను చెప్తా, ఇక ఒకటే మాట అది విషయం. వినాలే చూడాలి ఏది కానీ ఇంటనే చూస్తేనే మీకు అర్థమవుతుంది. లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది మనం ఎట్లా చేసినాం ఏం చేసినాం మనం. ఇప్పుడైతే మనము ఇది పట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా వేసినాం కదా, ఇప్పుడు ఇట్లా వేయించుకున్నది అవుతుంది కదా. ఎల్లిగడ్డ, మనకు ఏంటంటే జీలకర్ర, ధనియాలు, కుడుక, ఇవన్నీ శనగపప్పు, మనం ఇవన్నీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇట్లా పట్టుకుందామన్నా చూడండి. ఇక ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నా. మీరు మిరపకాయలు మనం వేయించుకునేటప్పుడు మిరపకాయలు వేసుకుంటే వేసుకోరు. నేను ఏంటంటే కారము మంచిగా ఉంటుంది, కారం వేసుకునేది చూడు ఇది విషయం. ఏదైనా కర్రీకి ఎంత అవసరం ఉంటుందో అంతే ఇంట్లో వేసేయండి. నేను 3 టీ స్పూన్లు వేస్తున్నా, సరిపోతుంది నాకు. ఇక కారం ఉప్పు మీ ఇష్టం. నేను ఉప్పు అయితే దానికి వేసిన చూడు 2 టీ స్పూన్లు వేసిన కదా, చూసిర్రు కదా, ఉప్పు వేసిన కదా. ఇప్పుడు తిప్పుకుందాం. ఇక ఇట్లా జల్దీ తీయకుండా ఈ కొబ్బరి ఇవన్నీ టేస్ట్ బాగుంటుంది. మనం ఇట్లనే వేసుకొని తినాలి అన్నట్టు ఉంటుంది. ఉప్పు వేసుకొని అంత బాగుంటుంది. ఓసారి ఇట్లా ఉడక తింటాం వేసుకొని అంచుకేసుకొని ఇట్లా కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకొని ఇది ఏ టైంలో వేస్తా ఎట్లా ఉడికినాక వేస్తా అన్నది నేను చూపిస్తాను, సరేనా? ఇప్పటిదాకా కలపలే, కొద్దిగా దగ్గరికి వచ్చినాక కొద్దిగా సన్న మంట మీన్నే వాటర్ వెళ్తున్నాయి చూడు, ఇట్లా కలిపేసుకోండి. ఏంటంటే క్యాబేజీకి వాటర్ వెళ్తాయి, ఇది ఉడికిన కొద్దీ వాటర్ వెళ్తాయి. వాటర్ అన్నది ఇన్నికిపోయినాక ఎంత దగ్గరికి వచ్చింది, ఎంత కట్ చేసినా ఎంత దగ్గరికి వచ్చింది అన్నది మీరు చూడండి, చూసి చేసుకోండి ఎట్లా అన్నది మీకు ఏర్పడుతుంది. ఇక క్యాబేజీ అంటే అందరు కూడా చేసుకుంటారు. నేను చేసిన ప్రాసెస్ నా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా చేస్తాయి ఏం చేస్తాను. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడే, ఇంకా అమ్మగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పప్పులు అన్నీ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఉడుకుతుంటాయి కదా, ఈ ఫ్లేవర్ కమ్మగా వస్తుంటుంది. ఇక ఈ సన్న మంట మిన్నే ఉడికించుకునేది చూడండి. ఇప్పుడు వాటర్ వెళ్ళినాయి కదా, కొద్దిగా మంట ఎక్కువ పెడదాం, కొద్దిగా మీడియంగా పెడదాం. ఇక మనం మనం చేసేదానికి వంటకు మంట ఉడకబెట్టుడు అది టాలెంట్. వంటనే కాదు, మనం కలుపుడు ఏ టైంలో కలపాలి, వేసుడు ఏ టైంలో వేయాలి, అది దాన్ని ఆ చేతు అన్నది చేంజ్ అన్నది టేస్ట్ వేరే అవుతుంది. అయ్యో ఆ అమ్మ చేస్తే ఇట్లా అయింది, మనం ఇట్లా చేసినాం ఇట్లా అనుకుంటారు. నేను చేసిన వంట దీన్ని మళ్ళీ చేసుకుంటే నాకు కుదరలేదు అంటారు. కుదరకపోవడం కాదు, కుదురుతుంది. మనం ఏ టైంలో కలపాలి, నేను అట్లా పెట్టేసిన కదా, వాటర్ వెళ్ళినాయి కదా, వాటర్ వెళ్ళినాక నేను కలిపిన. ఇప్పుడు కలిపినా కదా, కొద్దిగా మంట ఎక్కువ పెట్టిన, కొద్దిసేపు అయినాక మంట తక్కువ పెడతా, అది విషయం. ఇక చూడు పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఇక మనము రాదు కర్రీ నేను చేయలేను అన్న ఒక బాధనైతే ఉండదు. ఇక మీరైతే పర్ఫెక్ట్ చేసుకుంటే చూపిస్తే పర్ఫెక్ట్ అనేది తిందాం, ఇది విషయం, సరేనా? చూపిస్తా. సన్న మంటనే పెట్టుకున్నా, కొద్దిసేపు కొద్దిగా ఎక్కువసేపు వాటర్ ఉన్నంతసేపు జర ఎక్కువ మంట పెట్టుకుని ఉడికిపోయింది చూడండి. ఇట్లా మంచిగా బిబ్బిరి ఉండద్దు, ఉడకాలి, మంచిగా మెత్తగా ఉడకాలి. ఇట్లా అంటే ఇట్లా మెత్తగా ఎట్లా అనిపిస్తుంది, ఇట్లా మనం ఏంటంటే ఇట్లా ఉడక చూసుకోవచ్చు, ఉడికిందా మెత్తగాని, ఇట్లా ఉడికింది ఇట్లే ఉంటుంది. ఇక మనము ఇప్పుడు ఇక చేసుకున్న మసాలా వేసేసుకున్నాం, చేసుకున్నా కదా మసాలా గ్రైండ్ చేసుకుని వేసేస్తాం. ఇక చేతితో చెయ్యండి, ఏ పని కాదు. దీంతో కమ్మగా వస్తుంది, మసాలాతోటి మంచిగా ఉంటుంది. మనము ఇలా ధనియాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, కుడుక, ఇక శనగపప్పు
ఇవన్నీ వేసినాయి కదా. అన్ని అన్నీ ఫ్లేవర్ వేసినాయి కదా. వస్తుంది. ఇంకా కలిపితే ఒక లెవెల్ ఉంటుందమ్మా, టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు గరం మసాలా కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వేయాలి. మనకి ఏ మసాలా అయినా సరే, మటన్ మసాలా అయినా సరే, చికెన్ మసాలా అయినా సరే వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇక కలిపేసుకోండి. మీకు ఏ మసాలా ఉండదు అనుకో, 4 లవంగాలు 2 ఇలాచీలు వేసేసుకోండి, తాలింపుకి వేసేసుకోండి. దాల్చిన చెక్క మీకు దంచింది ఉండకపోతే, ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఎక్కడైనా చేసుకోవాలనుకుంటే, మనము టూరిస్ట్గా ఎక్కడైనా పోతే ఇక మనకు టైంకు ఏ మసాలా ఉండదు అనుకో, ఇట్లా వేసేసుకోండి, తాలింపుకి వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా కలిపేసుకొని ఈ కొబ్బరి పౌడరు ఇక కమ్మగా వస్తుంది, టేస్ట్ ఓ లెవెల్. ఇక దీని కొరకు ఏం చెప్పలేను, ఫ్లేవర్ అయితే ఓ లెవెల్ ఉంటుంది, కమ్మగా వస్తుంది. మంచిగా కలుపుకోర్రి. ఏంటంటే ఇక ఇట్లా మనకు ఇక క్యాబేజ్ అంటే అసలు తినలేము, మనం తినము అన్నది ఉండదు. ఈ కొబ్బరి పౌడరు, ఈ మనము ఏంటంటే పప్పులతోటి, ఇవి జీలకర్రతోటి, ఎల్లిగడ్డతోటి, కారంతో కమ్మగా వస్తుంది. ఇట్లా పట్టుకున్నదే వేసుకుంటేనే కమ్మ ఉంటుంది. ఇట్లా వేసుకోర్రి మీరు, ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది. వాటర్ వస్తున్నాయి అమ్మ, నోట్లో వాటర్ ఫ్లేవర్కి ఫ్లేవర్కి వస్తున్నాయా? అట్లా ఉంటాయి మమ్మీ వంటలు. ఇక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది కొంచెం మసాలా వేసినా కదా, మసాలాన్ని ఇవన్నీ వేసినా కదా, ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు పట్టాలి. ఇక ఎట్లా అయిందో చూద్దామా. 2 నిమిషాలు అయితే అయింది. నేను కొత్తిమీర వేసినా కదా, మీకెళ్ళి కలపలే. ఇగో చూడు, ఇట్లా ఈ రకంగా ఉండాలి. కొబ్బరి ఫ్లేవర్ మంచిగా అంతా మసాలా అంతా పట్టుకున్నది. ఇప్పుడు మనం వేసింది చూడు, వెనక పొడి వేసినాం కదా, ఎల్లిగడ్డ ఇవన్నీ మనం వేసింది, కారం ఉంది, పప్పులు అన్నీ బట్టి, ధనియాలు అన్నీ ఎంచుకొని బట్టి, జీలకర్ర వేసినాక 2 నిమిషాలు ఉంచిన తర్వాత బంద్ చేసుకుంటున్నా. రెడీ. కమ్మగా వాసన వస్తుంది, ఎంత బాగా వాసన వస్తుంది చూడు, ఎంత బాగుంది. ఇక ఈ చపాతీకి తిన్నా సూపర్, జొన్న రొట్టెకి తిన్నా సూపరే, మక్క రొట్టెకి తిన్నా మంచిగానే. చూడుర్రి ఇట్లనే ప్రాసెస్ ఈ రకంగానే వేసుకొని నాకు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన మంది అంతా ఎక్కడికి వెళ్ళిర్రు, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వాసన అయితే ఓ లెవెల్లో కొడుతుంది, కమ్మ వాసన వస్తుంది రా తేజ. అసలు క్యాబేజీ తినను ఇది చేసుకున్నాక అర్జెంటుగా మళ్ళీ గుడికి వేసుకొని తింటారు. చపాతీలలో సూపర్, మా జొన్న రొట్టెలో సూపరు, ఎండ తిన్నా మంచిగానే, అన్నం గుడిక మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకొని ఫ్రై కమ్మగా తింటాం. ఇంట్లో పచ్చిపులుసు అయినా కానీ కొంచెం అట్లా కొందరికి ఇట్లా పలుసగా తిన్నాను, లాస్ట్కి కొద్దిగా వేసుకోవాలి, పెరుగు వేసుకొని తిన్నా నడుస్తుంది లాస్ట్కు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇట్లనే ఈ రకంగా చూడండి, చూసి చేసుకోండి. ఏంటంటే ఇక దీని ప్రాసెస్ అన్నది పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది విషయం. సరేనా? మా అమ్మ అయితే ఈరోజు క్యాబేజీ ఫ్రై చేసేసింది. నాకు క్యాబేజీ ఎక్కువ ఇష్టం ఉండపో, కానీ మమ్మీ ఇట్లా వేసి ఇష్టంగా తింటా నేను. చపాతీకైనా బాగుంటుంది, చపాతీ చేసుకుందాం. అవునే మమ్మీ, చపాతీలకైతే జబర్దస్త్ ఉంటుంది. ఇక తిననా సంబరం ఉంటుంది, చపాతీలకైతే మస్తు ఉంటుంది. ఇది చేసినప్పుడల్లా మమ్మీ చపాతీ ఖచ్చితంగా వేస్తుంది నైట్కి, ఇష్టం అనిపిస్తుంది అట్లా. ఇప్పుడైతే రైస్కి ఎంజాయ్ చేస్తాం, నైట్కి చపాతీతో ఎంజాయ్ చేస్తాము. చపాతీకి అయితే అద్దిరిపోతుంది టేస్ట్. అన్నం కూడా బాగుంటుంది. అన్నం చూడుర్రి, ఇట్లా పచ్చిమిర్చి పెట్టుకొని, వేడి ఉంది. అద్దిరిపోయింది టేస్ట్, జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. క్యాబేజీ తినని వాళ్ళు కూడా తింటారు, నేను గ్యారంటీ తింటారు మమ్మీ. తింటారు. నేను హాస్టల్లో క్యాబేజీ తినకపోయేదాన్ని, అట్లా మంచిగా అంత వాళ్ళు వాటర్ వేస్తారు, నాకు చెప్పు. కానీ మమ్మీ వేసే క్యాబేజీ కర్రీ అంటే నాకు ఇష్టం. ఫ్రై అవ్వ లెవెల్లో ఉంటుంది టేస్ట్, ఎంత కర్రీ అయినా తింటాం. ఎమ్మి అంటే ఉంది, సూపర్ ఉంది. ఫ్రై అంటే వేరే లెవెల్. ఇక అమ్మ ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే అవుతుంది, అంత టేస్ట్ ఉంది.
బాగుంటుంది. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయుర్రి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి, నచ్చితే చేసుకోరి కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి అయితే మర్చిపోకుర్రి. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాం.